హాయ్ హలో నమస్తే, నా పేరు రామ్ భోగే. మీరు చూస్తున్నారు ఆర్ తెలుగు. ద వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నిన్న గ్రాండ్గా లాంచ్ అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఫస్ట్ రోజు ఎవరైతే 7 జంటలు 7 పేర్స్గా 14 మెంబర్స్ అనేది ఎంట్రీ ఇచ్చారు. ఒక్కొక్కరు కొంతమంది ఏవీతోని, కొంతమంది డ్యాన్స్తోని ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు చాలామంది చాలా రకాల వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని రూమర్స్ అయితే స్ప్రెడ్ చేసారు. జబర్దస్త్ నుంచి వెళ్ళి కొంతమంది పేర్లు అని చెప్పి సింగర్స్ అవి ఇవి చెప్పుకుంటూ వచ్చారు. అవన్నీ ట్రాష్ అయిపోయినాయి. మొత్తం మీద నిన్నైతే ఈ 14 మంది బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే ఎంట్రీ నుంచి వెళ్ళి ఒకసారి మనం దాని గురించి మాట్లాడుకుందాం. బిగ్ బాస్ ఒకసారి ఇల్లు గురించి మాట్లాడుకుంటే, ఇల్లు అనేది ఇన్ఫినిటీ. ఏదైతే బిగ్ బాస్ సీజన్ 8 అనే సింబల్కు ఇన్ఫినిటీకి కొంచెం దగ్గర లక్షణాలు ఉన్నాయి కాబట్టి, ఇన్ఫినిటీ అంటే లిమిట్లెస్, ఇన్ఫినిటీ అనేది అనంతం కాబట్టి, దీనికి ప్రకృతికి కొంచెం రిలేషన్ ఉంటుంది కాబట్టి, సంబంధం ఉంటుంది కాబట్టి, ఆ ఇన్ఫినిటీకి సంబంధించిన కొన్ని సింబల్స్, నేచర్కి సంబంధించిన సింబల్స్ ఇంట్లో ఉండేటట్టు వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారు. అంటే కొన్ని ఫ్లవర్స్ కావచ్చు, ఆ గార్డెన్ కావచ్చు, ఇన్ఫినిటీకి సంబంధించిన సింబల్సు, కొన్ని ఏరియాలల్లో హోలోగ్రఫీ సిస్టమ్తో కొన్ని జంతువులను కూడా అక్కడ చూపించడం జరిగింది. దాంట్లో పులి, ఒక రూమ్లో పిల్లిని ప్లస్ పులిని ఉంచారు ఒక 2 టీపాయిల మీద. ఇక దాని గురించి మన రివ్యూవర్స్ రకరకాలుగా చెప్పుకున్నారు. ఒక్కొక్కరు ఏమన్నారంటే, ఒక వీక్లో పర్ఫార్మెన్స్లు జరిగితే దాంట్లో పిల్లెవరు పులెవరు అని చెప్పడానికి సింబాలిక్గా ఈ రెండింటిని ఉంచడానికి కొంతమంది, ఇంకో కొంతమంది ఏమంటారు అంటే, ఎసుంటి పిల్లినైనా ఒక రూమ్లో బంధించి దాన్ని ఎక్కువగా టార్చర్ చేసి మొదలు పెడితే అది పులి అవుతుంది, పులే అవకాశం ఉంటుంది, పులి అవుతుంది అని చెప్పడానికి సింబాలిక్గా. గట్లనే ఎంత పెద్ద పులి అయినా కానీ ఒక ఆటగాడు ఏమంటారు దాన్ని చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. రైట్, సర్కస్లో ఆడిపించి ఆడగా ఉంటాడుగా, ఆడగాని చేతిలో పడిన తర్వాత ఆ పులి కూడా పిల్లి అవుతుందనే సింబాలిక్గా, అంటే పిలి 2 డిఫరెన్స్ చెప్పడానికి అట్లా పెట్టారని కొంతమంది అయితే అంటుర్రు. మొత్తం మీద నేచర్కు సంబంధంగా ఉండేటట్టు, నేచర్ని ఇన్వాల్వ్ చేసేటట్టు బిగ్ బాస్ హౌస్ని అయితే తీర్చిదిద్దిర్రు. దాంట్లో ఇంతకుముందు లెక్కనే జైలు ఒకటి ఉంది, కాన్ఫరెన్స్ రూమ్ అని చెప్పేసి బెడ్రూమ్స్ ఒక 3 ఉంచిర్రు. ఆ బెడ్రూమ్స్కు నాగార్జున సార్ ఒక 3 డెఫినేషన్స్ అయితే ఇచ్చారు. ఈ బెడ్రూమ్ దీనికి సింబాలిక్ అని, ఈ బెడ్రూమ్ దీని కనుక 3 అయితే చెప్పారు. కానీ అందులో అంతగానో మేము ఏర్పడలేదు. అయితే జనాలు అట్లనే మనం కూడా అనుకునేది ఏంటంటే, జంటలుగా తీసుకున్నారు కాబట్టి, ఆ బెడ్రూమ్లో 3 ఉన్నాయి కాబట్టి ఆడ పిల్లోస్ అవి కూడా జంటల కోసం పెట్టినట్టుగా అనిపించింది. కానీ నిన్న నైట్ చూసినట్లయితే అవేది మనకు కనవల్లే. ఇక ఎవలేడ వాడుకున్నారు అనే ముచ్చటైతే మనకు దాంట్లో ఊహించలేదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి. మొత్తం మీద ఫస్ట్ రోజు వచ్చిన 14 మంది కంటెస్టెంట్లల్లో ఒక 3-4 మాత్రమే యాక్టివ్గా ఉన్నట్టు అనిపించింది నా వరకైతే. మొత్తం మీద ఇక కొంతమంది గట్లనే సప్పగా కొంచెం భయంగా ఎగ్జైట్మెంట్తో అట్లున్నారు. కానీ నిన్నటి గురించి మాట్లాడితే, ఫస్ట్ వచ్చిన కంటెస్టెంట్స్ ఫస్ట్ అడుగుపెట్టింది ఎవరు? యాష్మి గౌడ చూడటానికి కొంచెం అందంగా బబ్లీగా కొంచెం యాక్టివ్గా అయితే ఉంది. నాగార్జున గారిని కూడా కొంచెం ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించినట్టు ఆ వీడియోలో అయితే కనిపిస్తుంది. ఒక 4-5 ఒక 6-7 పువ్వులను తీసుకొచ్చి ఒక్కొక్క ఫ్లవర్ నాగార్జునకి ఇచ్చుకుంటా, ఈ ఫ్లవర్ మీ స్మైల్కి, ఈ ఫ్లవర్ మీ ఫిలిమ్స్కి, ఈ ఫ్లవర్ మీ సాంగ్స్కి అని చెప్పుకుంటా రకరకాల రీజన్స్తోని ఒక 5-6 పువ్వులు అయితే ఇచ్చింది. ఇంకొక పువ్వు ఇచ్చుకుంటా ఆ పువ్వు నాకేమని చెప్పేసి ఒక ఒక డిఫరెంట్ దాన్ని ఒక సీన్ క్రియేట్ చేయడానికి ట్రై చేసింది. తర్వాత సెకండ్ దీంట్లో ముచ్చట ఏంటంటే, ఆ జంటలను కూడా వాళ్ళకు వాళ్ళే సెలెక్ట్ చేసుకునేటట్టు ఒక గేమ్ లాంటిది ప్లాన్ చేసిర్రు. ఆడ ఒక 3 కలర్స్ ఉంటాయి, ఏదైనా ఒక కలర్ సెలెక్ట్ చేసుకోమని చెప్పి, ఆ సెలెక్ట్ చేసుకున్న కలర్ ఓపెన్ చేస్తే దాంట్లో ఒక 3-4 క్వాలిటీస్ ఉంటాయి. దాని ప్రకారంగా వాళ్ళ బడ్డీ అంటే జంట పార్ట్నర్ వస్తారన్నట్టు. అట్లా మన యాష్మి గౌడ ఒక కలర్ సెలెక్ట్ చేసింది. ఇక మన సెకండ్ కంటెస్టెంట్ మన పిల్లాడు, సిద్దిపేట పిల్లాడు, అతని పేరు అభయ్ నవీన్ ఎంట్రీ ఇచ్చిండు. అట్లా ఒకరికొకరు మొత్తం మీద 14 మంది ఎంట్రీ ఇచ్చిర్రు. కొంతమంది డ్యాన్స్, కొంతమంది ఏవిస్తోని ముందడికి వచ్చిర్రు.
అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా మాట్లాడుకునే ముచ్చట్లు ఏంటంటే రైట్, దీంట్లో గెస్ట్ లెక్కలు కూడా కొంతమంది ఎంట్రీ ఇచ్చారు. ఒకటి దాంట్లో రానా ప్లస్ నివేద థామస్, ఇంకొక పిల్లగాడు వచ్చిండు, ఆయన పేరు మనం అంతగానం మతి లేదు, కాకపోతే ముగ్గురు వచ్చిర్రు. వాళ్ళు ఎందుకు వచ్చారంటే 35 ఇది కథ కాదు, ఇది కథ కాదు, ఇది చిన్న కథ కాదు అనే ఒక చిన్న క్యాప్షన్తో ఒక మూవీ తీసిర్రంట. అది మొత్తం మీద ఒక లెక్కలకు, ఒక స్టూడెంట్కు, కొంతమంది లైఫ్లకు సంబంధించిన ఒక ఎమోషనల్ డ్రామా మూవీ అని తెలిసింది. దాని గురించి అయితే వీళ్ళు ప్రమోషన్స్ కోసం వచ్చారు మొత్తం మీద. ఇక వాళ్ళను లోపలికి పంపించారు బిగ్ బాస్ హౌస్లోకి. ఈ బిగ్ బాస్ హౌస్లోకి పోయిన రానా, నివేద థామస్, ఇంకో పిల్లగాడు ఫస్ట్ పోయిన 2 జంటలతో ఒక గేమ్ అయితే ఆడిపించారు. ఆ గేమ్లల్లో 2 జంటలల్లో ఒక జంట అయితే ఓడిపోయింది. ఆ జంటల ఎవరున్నారంటే నాగమణి నాగమణి ప్లస్ ఇంకొక కిరాక్ సీత ప్లస్ నాగమణి వీళ్ళిద్దరు ఉన్నారు అనిపించింది. వాళ్ళే ఉన్నారు అసలు లెక్కకైతే. మనము మధ్యకి వచ్చిన దాని ప్రకారం అయితే వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళు ఓడిపోయారు అనమాట. అయితే లాస్ట్కి ట్విస్ట్ ఏంటంటే దీని తర్వాత మళ్ళీ ఒకసారి గెస్ట్లో నాని వచ్చిండు, నాని ప్లస్ ఇంకొక పొల్ల వచ్చింది. వీళ్ళు కూడా ఎందుకు వచ్చారంటే ఏం పని లేక రాలేదు, వాళ్ళకు ఒక పని ఉండి మొత్తం మీద బిగ్ బాస్ హౌస్కి అయితే వచ్చిర్రు. అది ఏం పని అంటే వీళ్ళు సరిపోదా శనివారం అనే ఒక మూవీ ప్రమోషన్స్లో భాగంగా నాని ప్లస్ ఒక ఎర్రగొన్న పిల్ల అయితే మొత్తం మీద బిగ్ బాస్ షోలకు ఎంట్రీ ఇచ్చిర్రు. ఇక మనకు తెలియదేమని ప్రతి సీజన్లో అనిల్ రావిపూడి ప్లస్ నాని గారు, రానా గారు రావడం, ఏదో ఒకటి చేయడం అయితే జరుగుతూనే ఉంది. ఇంతకుముందు బిగ్ బాస్ 4ని నాని గారు హోస్ట్ చేయడం జరిగింది. అది బిగ్ బాస్ 4 ఇంతవరకు 8 సీజన్స్ జరిగినప్పటికీ బిగ్ బాస్ 4 అనేది అల్టిమేట్. అది దాంట్లో రకరకాల కథలు అయితే జరిగినాయి. నాని గారికి ఒక సురుకు అయితే తగిలింది మొత్తం మీద బిగ్ బాస్ 4 హోస్ట్ చేసినందుకు. ఇక జాలరా నాని ఇక బిగ్ బాస్ అనేది హోస్ట్ చేసుడు జిందగీలు వేయని చెప్పేసి మొత్తం మీద బయటగా చేసిండు. ఇక ఇదే ముచ్చటగిన ఒక గమ్మత్ అయితే జరిగింది. నాగార్జున గారు ఏదో టాపిక్ మీదకి వెళ్ళి ఒక చిన్న ఫేవర్ చేస్తావా నాని అని నానిగారిని అడిగారు. అయితే నానిగారు ఓ సార్ ష్యూర్ మీకోసం ఏదైనా చేస్తా, ఏదైనా వేస్తుంటే ముచ్చటైనా మంచిగా, ఏ పనైనా మంచిగా చేస్తా అని చెప్పేసి నానిగారు ఒప్పుకుంటారు. అయితే ఒక 4 రోజులు చిన్న ఒకేషన్ మీద వెళ్తున్నా, ఒక 4 రోజులు బిగ్ బాస్ షో హోస్ట్ చేయమన్నట్టు అడుగుతాడు. ఇక మనోడైతే చిన్న మోమాటం కాదు, డైరెక్ట్ చెప్పేస్తారు అబ్బా ఈ పని తప్పించి ఇంకేదైనా చెప్పురు సార్ చేస్తా అని చెప్పేసి నాగార్జున గారితో అంటాడు. ఇక దీనికి సంబంధించి మస్తు మంది చాలా రకాలుగా అయితే ట్రోల్ చేస్తుర్రు. కానీ బిగ్ బాస్ సీజన్ 4 ఏదైతుందో దాన్ని నాని గారు కాకుండా ఇంకా వేరెవరు అంతగా మేనేజ్ చేయకపోతుండే అని నాకైతే అనిపించింది. అప్పటి సిచ్యువేషన్ అది. ఎందుకంటే అప్పుడు దాదాపుగా బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్స్ ప్లస్ బయట ఉన్న వ్యూవర్స్ కూడా మొత్తానికి కౌశల్కు సపోర్ట్గా ఉంటుండే. కానీ కౌశల్ చేసే కొన్ని పనులు కొంచెం అటు ఇటు అయినాయి. హోస్ట్ అన్నప్పుడు 2 రకాలుగా ఆలోచించాలి. కంటెస్టెంట్స్ ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్, తప్పులు ఒప్పులు అది ఇది అన్నీ చూడాల్సి ఉంటుంది. కాబట్టి నాన్నగారు చూసినాక అతని మీద కొంచెం నెగిటివ్ వచ్చింది, అరుచుకున్నారు, అది ఇది మొత్తం మీద అయిపోయింది. ఆ గొడవ మనకు అవసరం లేదు. ఇక లాస్ట్కు వీళ్ళతో కూడా ఒక గేమ్ ఆడిచ్చారు. నాని ప్లస్ ఆ హీరోయిన్ ఎవరైతే వచ్చారో వాళ్ళు బిగ్ బాస్లకు లోపలికి ఇంట్లోకి పోయి ఆ మిగతా 3 జంటలతోని ఒక గేమ్ అయితే ఆడిపించారు. అంటే 2+3 5 జంటలు అయిపోయినాయి. ఇక దీంట్లో కూడా 3 జంటలు అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నా కానీ ఒకళ్ళు ఇద్దరు గెలుస్తారు, ఒకళ్ళు ఇద్దరు ఓడిపోతారు కదా. అట్లనే దీంట్లో కూడా ఒకళ్ళు ఓడిపోతారు. నెక్స్ట్ గెస్ట్ అనేటోళ్ళు అనిల్ రావిపూడి అయితే వచ్చిండు. ఇక మనోడి గురించి తెలిసేగా F2, F1, F3 టూ మచ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, టూ మచ్ నాలెడ్జ్, కామెడీ అన్నీ కలిసి ఉంటాయి మనో లెక్క. ఆయనకి చెప్పిన పని ఒకటైతే పోయి ఇంకొక పెంట అనేది పెట్టిండు పోయి. మరి అసలు బిగ్ బాస్ వాళ్ళు చెప్పిర్రా లేకపోతే ఈయనకు సొంతగా ఈయన చేసుకున్నది మనకు తెలియదు. కానీ అసలు ముచ్చట ఏంటంటే మనోడు పోవుడు కూడా ఏమన్నా అంటే నేను దాదాపుగా అయితే సీజన్ ఎండింగ్లో వచ్చి ఎవరినొకరిని పట్టుకపోతా, అదే ఈ సీజన్ ఇన్ఫినిటీ లిమిట్లెస్ అది ఇది తొక్కతోడకూర అన్నారు కాబట్టి నన్ను పంపించిందే వీళ్ళకి ఎవరినొకరిని బయటకు తీసుకుపోయి స్వాప్ చేసి ఆ పేరు మీద ఇంకొకళ్ళు లోపలికి పట్టడానికి అని చెప్పేసి అనిల్ రావిపూడి అంటారు. మనోళ్ళు ఇక మళ్ళీ దాంట్లో తిరగాసి పెట్టిండు. అదేంటిదంటే ఎవరైతే ఫస్ట్ గేమ్లో ఓడిపోయారో దాంట్లోకి వెళ్ళి ఒకరిని పట్టుకపోతా,
నాగేళ్ళు ఒక్కళ్ళు కాదు దాంట్లో ఓడిపోయిన పట్టుకుపోతా అని చెప్తాడు. పాపం ఇక దాంట్లో ఓడిపోయింది ఎవరు, మన నాగమణి నాగరాజు నాగమణి రత్నం, అది మణిరత్నం కాదు, నాగమణి ఎస్ నాగమణి. పాపం పిల్లగాని ముఖం ఎట్నో అవుతుంది అప్పటికప్పుడే, మొత్తం ఇట్లా అయిపోతాడు. అరే ఏమ్రాబాయ్ నేను వచ్చిందే ఇప్పుడే పట్టుకపోతా అంటాడు, ఇదేంది దరిద్రానికి గేమ్ ఆడితే అందులో ఓడిపోతుంది అని చెప్పేసి అని చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. అది కొంతమంది నవ్వుతారు, కానీ మీరు నవ్వుతారు, నేను ఇది జోక్ అనుకుంటారు, ఇది ఫ్రాంక్ అనుకుంటారు, అస్సలు కాదు, మొత్తం మీద పట్టుకోవడానికి వచ్చిన, నేను తీసుకుపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది అని చెప్పేసి మొత్తం మీద ఒక మన ఏంటది ఆస్కార్ అవార్డు ఇచ్చే లెవెల్లో మనోడైతే యాక్టింగ్ చేస్తాడు. మొత్తం మీద పిల్లాన్ని పట్టుకొని నడవా పోదాం బయటకు అని చెప్పేసి బిగ్ బాస్ వెళ్తుండు అది అని చెప్పేసి మనల్ని తీసుకొని బయటకు పోతాడు. బయటకు పోయేటప్పుడు వాన కొడుతుంది కాబట్టి ఆడ ఒక ఛత్రి ఉంటుంది, ఛత్రి తీసుకొని పిల్లాన్ని నాగమణి నీ ఫేవరెట్ హీరో ఇవ్వాలంటే అతనంతా బాధలు కూడా పిల్లాడు భలే చెప్పిండుగా, నాకు నేనే ఫ్యాన్ అని చెప్తాడు. కొంచెం గమ్మత్ అనిపించింది కానీ బాధ కూడా అనిపించింది. ఆడికెళ్ళి మెల్లగా పట్టుకపోతాడు. స్విమ్మింగ్ పూల్ కూడా నిల్చున్నాక నీకు ఎటువంటి పాటలు ఇష్టం, ఒక పాట పాడు అంటే నాకు అన్ని పాటలు శివుని అంటే ఇష్టం, శివుని ఏ పాట అయినా మనకు ఫేవరెట్ అది అని చెప్తాడు. ఒక పాట పాడమన్నాక ఆయన పావుడైతే మొదలు పెడతాడు మొత్తం మీద. ఇక పాట పాడేటప్పుడు ఆయన హావభావాలు ఎక్స్ప్రెషన్లు చూస్తే మనకు అర్థమైంది పిల్లాడు బాగా ఫీల్ అయ్యిండు, భయపడ్డాడు, రకరకాలుగా అనిపించింది. ఆడికైతే తీసుకుపోయిండు. మళ్ళీ అటు దింపి ఇటు దింపి ఇదంతా ఫ్రాంక్ పోయా భయపడగాది అని చెప్పేసి లోపలికి పోయారు. ఇదంతా ఫ్రాంక్ అని మేము కూడా అనుకున్నాం అని అంటారు. రైట్. ఇక అయిపోయిన తర్వాత నాగార్జున వచ్చేసి లాగ్ చేసిండు. బిగ్ బాస్ సీజన్ గ్రాండ్ లాంచ్ అయితే అయిపోయింది. కానీ ప్రోమోలో వీళ్ళు ఏం చూపించారంటే, అప్పుడు రిలీజ్ అయిన ప్రోమోలో ఏం చూపించారంటే నాగమణికి ప్లస్ అఖిల్కు గొడవ అవుతున్నట్టు, వాళ్ళిద్దరి మధ్య ఒక సీరియస్ డిస్కషన్ ఉన్నట్టు మనకు చూపించారు. అదేవిధంగా శేఖర్ పాషా ఆరెంజెస్తో ఆడుకున్న తర్వాత ఆమె ఎవరైతే ఉందో సోనియా ఆకుల, అది మనం అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఫుడ్ ఏదైనా కానీ నువ్వు ఏదైతే ఫుడ్తో ఆటలాడుకుంటారో వాళ్ళు ఆ ఫుడ్ను ముట్టాల్సిన అవసరం లేదు, ముట్టకూడదని చెప్పేసి ఆమె కండిషన్స్ పెడుతుంది. పెట్టినాక మనోడికి కిరిమత్తది. కిరిమచ్చి నువ్వెందుకు అట్లా అన్నావు, నా ఇష్టం అన్నట్టు చేసుకుంటాను తింటానని తింటాడు. ఆమె ఏమంటుందంటే అజేసి కింద పడేసి తొక్కి బిక్కి తినేటోళ్ళు మనుషులు కాదు, మనుషులు లెక్క తినట్లేరు అది అంటే నేను మనిషిని కాదా అది అని చెప్పేసి ఆ సోనియా మీద మనోడు శేఖర్ భాష అరచుడు మొదలు పెడతాడు. ఇక మొత్తం మీద అయితే అట్లా నడిచింది. ఇది వీళ్ళు పొద్దుగా లేచుకొని వర్కౌట్లు అది కూడా చేసారు. అది మనం సాయంత్రం చూస్తాం కొద్దిగాక. ఇంకోటి ఏంది, బిగ్ బాస్ సీజన్ 8 రెండవ రోజులో ఒక టాస్క్ పెట్టినట్టయితే మనకు అర్థమవుతుంది ఆ ప్రోమోలో. అదేంటంటే మన మనం ఖతర్లో చూసినాం కదా, అదేంది జంగిల్ ఏరియాలో అది ఒకటి ఉంటాయి ఇట్లా, దాంట్లో నిల్చున్న తర్వాత మెల్లమెల్లగా అది చక్రం దింపిన తర్వాత కలర్ వస్తుంది. ఆ కలర్ని బట్టి తాడు పోసేస్తారు, వాళ్ళందరూ కింద పడిపోతారు. ఎవరికి వెళ్తారో వాళ్ళకి వెళ్తారు అన్నట్టు మొత్తం మీద నడిచింది. దాని గురించి నైట్ ఎపిసోడ్ చూసినాక మనం మాట్లాడుకుందాం.